టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియబోతున్నటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తెలంగాణలో ఎవరికి దక్కబోతున్నాయనేది తీవ్ర ఉత్కంఠనైతే రేకెత్తిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా పగ్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పదవి ఎవరికి ఇవ్వబోతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కేజీఎఫ్ ఫౌండర్ జెట్టి కుసుమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి పదవీ కాలం మరికొద్ది రోజుల్లోనే ముగియబోతోంది. ఆ పదవి కోసం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా పావులు కదుపుతూ ఉన్నారు. మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ అధిష్టానాన్ని కాకాపట్టే పనిలో బిజీగా అయితే ఉన్నారు. ఏంటి టీపీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న దాంట్లో ఒకటి, నేను పదవి కాలం ముగియబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పదవికి ఇంత కాలమే ఉంటుంది అనేది ఏముండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సంవత్సరాలు పైచీలకు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. పొన్నాల లక్ష్మి గారు 10 నెలల్లోనే దిగిపోయారు. అవును. కాబట్టి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటూ సంవత్సరమో 2 ఏళ్ళో 3 ఏళ్ళో అనేది ఉండదు. సహజంగా 3 ఏళ్ళు రేపు ఈరోజు నిన్నటికి రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఆర్డర్ రావటం నిన్న జరిగింది. 2021 జూన్ 26 నాడు ఆయనకు ఆర్డర్ ఇచ్చారు. జూలై 7 నాడు తన ఛార్జ్ తీసుకున్నాడు, బాధ్యతలు స్వీకరించాడు. అంటే జూలై 7కి తన బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాలు అవుతుంది. తన పీసీసీ ప్రెసిడెంట్ కమ్ చీఫ్ మినిస్టర్గా ఉండటం వల్ల, చీఫ్ మినిస్టర్గా ఎంతో బిజీగా ఉంటారు. చీఫ్ మినిస్టర్కి 18 గంటలు పనిచేసినా కానీ టైం సరిపోదు. సరే, కేసీఆర్ గారు ఆయన గంట కూడా పనిచేసాడో లేదో అనేది అందరికీ తెలుసు. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్గా కొత్త వాళ్ళని పెట్టేసేసి పార్టీ యొక్క క్యాడర్ని సమన్వయం చేయడానికి కొత్త అధ్యక్షుని పెట్టాలనే యొక్క నిర్ణయానికైతే హైకమాండ్ రావటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు ఆల్రెడీ నేను 2 పదవులు చేయలేకపోతున్నానని కూడా చెప్పడం జరిగింది. దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈ 10 రోజుల లోపల డెసిషన్ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఆ పదవి వరించబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆ సీనియర్ నాయకుల్లో చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మంత్రులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఈయననే కంటిన్యూ చేయొచ్చు. ముఖ్యమంత్రిగా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ 2 ఆయననే కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి నేను అనుకోవటం అనేది పూర్తి టైం ఎవరైతే పార్టీకి కేటాయిస్తారో, పార్టీ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో, ఆర్గనైజేషన్ అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉంటుంది అని వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు అన్నట్లుగా, రేవంత్ రెడ్డి దానికోసం పావులు కదుపుతున్నారు అన్నట్లుగా, రేవంత్ రెడ్డి సోదరిగా భావించేటువంటి సీతక్కకు టీపీసీసీ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను కూడా మీరు చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో అక్కడిక్కడ కొన్ని వార్తల్లో చూడటమే జరిగింది. కానీ ఇప్పుడు ఆమె అనసూయ గారు అంటే సీతక్క గారు కూడా ఆమె మంత్రి. అవును. ఒకవేళ మంత్రులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆర్గనైజేషన్లో నేను ఎంతమంది మీకు చెప్పడం జరిగింది. ఈసారి ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచిస్తున్నట్టుగా నాకున్న సమాచారం. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి ఆర్గనైజేషన్లో ఉన్న పట్టు అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనేది నేను అనుకుంటున్నాను. అట్లాగే మంత్రులు అనేది ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మంత్రిగా ఉన్నాడు. బట్ ఆర్గనైజేషన్లో నుంచి వచ్చినాడు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. వెనుకబడిన బీసీ సామాజిక వర్గం చెందిన ఆయనకు కూడా ఉంటుంది. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ కర్ణాటకలో డిప్యూటీ సీఎం కమ్ పీసీసీ ప్రెసిడెంట్గా డీకే శివకుమార్ గారు కొనసాగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంకి ఉన్నంత బిజీ షెడ్యూల్ డిప్యూటీ సీఎంకి ఉండదు. కాబట్టి బట్టి గారికి కూడా ఇవ్వచ్చు. లేకపోతే వెనకబడిన సామాజిక వర్గాల్లో బీసీలను చూసుకుంటే ఇప్పుడు మధుయాష్కి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, అలాగే జైరాబాద్ నుంచి గెలిచిన సురేష్ ఉన్నాడు. ఎస్సీలో చూసుకుంటే సంపత్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే విహెచ్ గారు పార్టీలో సీనియర్ నాయకులు ఆయన కూడా టీపీసీసీ పగ్గాలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఆయన ఎప్పుడో 89లో పీసీసీ ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ చేసిన ఆయన
చాలా సీనియర్ నాయకుడు. బట్ యువకుల వైపే మొగ్గు చూపుతారు హైకమాండ్ అనేది నేను అనుకుంటున్నాను. అంటే అసలు విహెచ్ గారికి రాకుండా రేవంత్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా విహెచ్ గారికి రేవంత్ రెడ్డి గారికి పడడం లేదా, అందుకే విహెచ్ గారికి ఆ పదవి వస్తున్నా రేవంత్ రెడ్డి గారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే విహెచ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు, ఏం లేవు. ఆయన ఒక సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు కూడా విహెచ్ గారిని ఎక్కడ కలిసినా కానీ హనుమంతన్న అని చెప్పేసి గౌరవించుకుంటూ ఉంటాడు. పార్టీ ఏ ఏజ్ గ్రూప్ని చూస్తుంది, యువకులు కొంచెం రాష్ట్రం అంతా పర్యటన చేయగలిగి యువకులను ఆకట్టుకోగలిగిన వాళ్ళని చూద్దామనేది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈజ్ అ డైనమిక్ పర్సనాలిటీ, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన పర్సనాలిటీకి కొంచెం దరిదాపుగా పార్టీని సమన్వయం చేసే వాళ్ళకి ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. విహెచ్ గారికి కూడా అవకాశాలు ఉంటాయేమో కానీ యువకుల వైపే మొగ్గు చెప్తారని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి మధ్య అలాగే మంత్రుల మధ్య సమన్వయం లోపించింది. దీనివల్ల మంత్రుల్లో 2 వర్గాలుగా చీలికలు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అది? ఇవన్నీ ఊహాగానాలు, ఇదంతా కుక్కుడ్ స్టోరీస్ కింద భావిస్తాను నేను. ముఖ్యమంత్రి గారితో ఆయనతో పాటు ఉన్న మంత్రివర్గంలో ఉన్న 11 మంది మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ ఒక తాటి మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ 7 నెలలు దాదాపు ఇంకొక వారం రోజుల్లో 7 నెలలు పూర్తి అవుతున్నాయి. ఇది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి మేము ఇది చేసి చాలా పక్కగా. అంటే తెలంగాణలో మంత్రుల మధ్య సమన్వయ లోపం లేదంటారు? ఎట్టి పరిస్థితులు లేదు. 0.01% కూడా సమన్వయ లోపం లేదు. దానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకుందామన్నా, రుణమాఫీ నిర్ణయం కావచ్చు, ఏదైనా మేము అప్పుడు 5 గ్యారంటీలు ఏదైతే ప్రకటించామో, 6 గ్యారంటీస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే గ్యారంటీస్ మేము ప్రకటించామో, గ్యారంటీస్ అప్పుడు కూడా మా నాయకులందరం కలిసి మొత్తం ప్రపోజల్స్ ఒక 15 గ్యారంటీస్ వచ్చినాయి. ఓకే. అంటే ఆకర్షణీయమైన ప్రజలకి మనం ఈ పని చేస్తే ప్రజల్లో మనకి మంచి స్పందన వస్తుంది, ప్రజలు మన పార్టీ వైపు ఆకర్షితులు అవుతారు అనుకునే అందరూ సజెస్ట్ చేసినవి ఒక 15 వచ్చినాయి మొత్తం మీద. 15లో కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇచ్చాం. ఇక్కడ ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద కూడా మేమందరం మా కోర్ కమిటీ సీనియర్ నాయకులు అందరూ కలిసి కూర్చొని ఒక 5 గంటలు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరిగింది. దీని మీద మేధోమథనం జరిగిన తర్వాత 6 మొత్తం మేనిఫెస్టోలో పెట్టేయని మనం పెడదాము, ఈ యొక్క ప్రజాకర్షణ పథకాలు ఏదైతే ఉన్నాయో ఒక 6 వరకు లిమిట్ చేద్దాము, మరీ ఎక్కువ చేసినా కానీ ప్రజల్లోకి వెళ్ళదు అని చెప్పేసి అక్కడ 5 చేద్దామని కూడా అనుకున్నాము. అక్కడ 5 చేశారు కాబట్టి ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు కూడా 5 న్యాయం అని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. అట్లా 6కి కుదించడం జరిగింది. అంటే నేను ఆ సంఘటన ఎందుకు చెప్పానంటే, మీకు ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అందరు నాయకులతో సమన్వయం చేస్తూ మా మధ్యలో సమన్వయం చేయడానికి కూడా ఏసీసీ ఇన్ఛార్జీలుగా కూడా కొందరిని పంపడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను, అంతకుముందు గుజరాత్లో కూడా వెళ్ళి పనిచేసినాను. అలా ఏసీసీ ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాది కోర్ కమిటీ మీటింగ్ ఉంది గాంధీభవన్లో. సరే నేను మంత్రిని కాదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్స్లో ఏమవుతుంది అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ ఆడ కూడా నిర్ణయాలన్నీ అందరూ కలిసేసి చర్చ చేసేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, ఆ సమన్వయ లోప కారణంగానే ఎక్సైజ్ శాఖలో కొన్ని కంపెనీస్కి, డిస్టిలరీస్కి పర్మిషన్ అసలు ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే వేరే మంత్రి ఇప్పించారు అనేటువంటి ఆరోపణలు, కొన్ని వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు? అంటే అది ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా జరిగింది అనేది సరే ఆయనే చెప్పడం జరిగింది, అధికారులు చేసిన సమన్వయం లోపం. కానీ ఇంకో ఎక్సైజ్ శాఖ కన్సర్న్డ్ అధికారులు కాకుండా, ఆ మంత్రి కాకుండా వేరే మంత్రులు చెప్తే ఎక్సైజ్ శాఖ అధికారులు దాన్ని పనిచేశారనేది మాత్రం అది అబద్ధం. అది అంటే కొన్ని కంపెనీస్కి అసలు డిస్టిలరీస్కి పర్మిషన్ ఆయన ఇవ్వకుండానే మరి ఎలా వచ్చిందంటారు? అంటే కొన్ని బ్యూరీస్ కార్పొరేషన్ ఉంది, దాని ఎండీస్ ఉంటారు, ఎక్సైజ్ కమిషనర్స్ ఉంటారు, దాని ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నాకున్న సమాచారం వరకు నేను మీకు చెప్తున్నాను. బీర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది సమ్మర్లో. ఓకే. దానికి తగ్గట్టు సప్లై జరగట్లేదు కాబట్టి డిమాండ్ మేరకు సప్లై లేదు. ఇక్కడ ఉన్న కంపెనీస్ దాన్ని అంత ప్రొడక్షన్ సడన్గా పెంచి వాళ్ళకి ఎన్ని పర్మిట్స్ ఇచ్చినా 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసినా కానీ డిమాండ్ పెరిగింది కాబట్టి పక్క రాష్ట్రం నుంచి ఒకరు సప్లై చేస్తామంటున్నారు ఇక్కడ డిమాండ్కి అనుకూలంగా అనే దాని మీద అధికార నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా టెంపరీగానే. ఓకే. వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి బ్యూరీస్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్ ఇవ్వలేదు, వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్మటానికి. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పర్మిషన్ లేకుండానే అధికారులు
బెవరేజెస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందా అంటే ఏం చెప్తారు? బ్యూవరేజ్కి పర్మిషన్ కాదు అది. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్టరీ కట్టడానికి లైసెన్స్ ఇవ్వటం కానీ ఇటువంటి జరిగితే మంత్రికి సంబంధం లేకుండా జరగదు. ఇక్కడ డిమాండ్ తగ్గింది, ఇక్కడ డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది, పక్క రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ నుంచి వేరే వాళ్ళు సప్లై చేస్తామంటున్నారు అనేది ఇది రోజువారీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి, దీనికి మంత్రి గారి దగ్గరికి ఫైల్ పోవటం కానీ ఇది కానీ ఇన్స్టెంట్గా తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే కంపెనీకి సప్లై వీళ్ళు లైసెన్స్ ఇచ్చారో ఆ కంపెనీ యొక్క మద్యం తాగి మధ్యప్రదేశ్లో కొంత చనిపోవటం, అది కంట్రవర్సీ కావటం, ఇమ్మీడియట్గా అక్కడ కూడా మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ డిస్టిలరీ వాళ్ళ బ్యూవరీస్ లైసెన్సే క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాన్సిల్ చేసేసింది. అది ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా వెళ్ళింది, మంత్రి గారి నోటీస్కి వెళ్ళింది. ఎవరైతే అధికారులు చేశారో వాళ్ళ మీద కొన్ని చర్యలు కూడా జరిగి ఉంటాయి, క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేగాని మంత్రికి రోజువారీ ఒక లైసెన్స్ ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వాలంటే మంత్రి దగ్గరికి ఫైల్ పోతుంది. కానీ ఒక కంపెనీ డిమాండ్ తక్కువ ఉంది, ఇంకో కంపెనీ ఎక్కువ సప్లై చేస్తుంది, ఆ కంపెనీకి ఎక్కువ పర్మిషన్ ఇచ్చి సేల్ తీసుకుందాము అనే దాని మీద మంత్రి దగ్గరికి పోదు.